ఇప్పుడు చూస్తున్న ఈ మహత్తర ఆలయం సప్తేశ్వర్ వద్ద సబర్మతి నది ఒడ్డున ఉంది. మన దేశంలోని ఊహకు అందని ఆధ్యాత్మిక అద్భుతం ఈ ఆలయం. 3000 ఏళ్లకు పైగా ఇక్కడ శివాభిషేకం జరుగుతోంది. ఈ గుడిలో అసలు నీరు ఇలా రావడానికి కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మరో చిత్రం ఏమిటంటే సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేశారని నమ్ముతారు. ఎన్నెన్నో అద్భుతాల నిలయం అయిన ఈ ఆలయంలోకి ఒకసారి వెళదాం పదండి. మరి ప్రపంచంలోని అతి అరుదైన శివాలయానికి దాదాపు 3000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఇలా సాక్షాత్తు ఆ ప్రకృతి మాతే స్వయంగా ఆ శివలింగాన్ని నిరంతరం అభిషేకిస్తుంది. అసలు ఆ దృశ్యం చూస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఈ క్షేత్రం పేరు సప్తేశ్వర్ మహాదేవ్ మందిర్. గుజరాత్లో ఉంది ఇది. ఈ సప్తేశ్వర్ మహాదేవ్ మందిరం ఉత్తర గుజరాత్లోని సబర్కాంతా జిల్లాలో దకోల్ సబర్మతి నదుల సంగమ స్థానంలో సబర్మతి నది ఒడ్డున ఈ సప్తేశ్వర్ మహాదేవ్ మందిరం ఉంది. ఇది సుమారు 3400 సంవత్సరాల ప్రాచీనమైంది. సప్త ఋషులు చాలా కాలం ఇక్కడ తపమాచరించినందున సప్తేశ్వర్ అని పేరు వచ్చింది. 24 గంటలు సప్తేశ్వరునికి సహజసిద్ధంగా జలాభిషేకం జరగడం ఇక్కడి ప్రత్యేకత. పురాణాల ప్రకారం ఇది 3400 సంవత్సరాల నాటి అపరిష్కృతమైన రహస్యమైన నీటి ప్రవాహం సహజమైన శివలింగంపై ప్రవహిస్తోంది. సప్తేశ్వర్ మహాదేవ్ మందిర్ గుజరాత్లోని సబర్కాంతా జిల్లాలోని సప్తేశ్వర్ వద్ద సబర్మతి నది ఒడ్డున ఉంది. ఈ పురాతన మందిరం యొక్క చరిత్ర 7 పవిత్ర ఋషులతో ముడిపడి ఉంది. సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేశారని నమ్ముతారు. ఊహకు సైతం అందని ఆధ్యాత్మిక రహస్యం ఏదో ఈ ఆలయంలో ఉంది. అదే ఒక మహోన్నతమైన శక్తి కేంద్రంగా విలసిల్లుతోంది. ప్రతి శివభక్తుడు ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుతం ఈ మహాశివ మందిరం.